అందరికి నమస్కారం. నేను శిరీష. ముందుగా అందరికీ శ్రీ పరాభావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, గాయత్రి పీఠాధిపతులు బ్రహ్మశ్రీ ఇటుకరాల సుబ్రహ్మణ్య శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మీకు కూడా ముందుగా ఉగాది శుభాకాంక్షలు అండి. తప్పకుండా. మరి ద్వాదశ రాశిలో అయిన కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా నవగ్రహాల ప్రభావం ఈ సంవత్సరం ఎలా ఉంటుందంటారు? ఒక్కసారి. తప్పకుండా. అయితే ఎవరెవరి కన్యా రాశిలోకి వస్తారో ముందు చూద్దాం. అయితే ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారు కూడా ఈ కన్యా రాశిలోకి వస్తారు. కాబట్టి కన్యా రాశిని చూసుకోవాలి. ఇక పేరును బట్టి చూసుకునేటువంటి వారు, వీళ్ళ పేర్లు మొట్టమొదటి అక్షరం కనుక తో, పా, పి, పు, షం, నా, టా, పే, పో ఈ అక్షరాలతో వారి పేరు ప్రారంభమైతే వాళ్ళందరిది కూడా కన్యా రాశి అవుతుంది. ఏమ్మా? అయితే ఈ సంవత్సరం వీళ్ళకి ఆదాయం 8, వ్యయం 11గా కనపడుతోంది. కన్యా రాశి వారికి కొంచెం ఆదాయం బాగానే ఉంది, కానీ ఖర్చు ఇంకా ఎక్కువగా ఉంది. కాబట్టి కంగారు పడుతున్నారు. ఏం కంగారు పడకండి, ఆదాయం బాగుంది. కాకపోతే ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెడతారు వీళ్ళు. పాలసీలు కట్టడం, టర్మ్ ఇన్సూరెన్స్లు కట్టడం, భూములు కొనడం, బంగారం కొనడం, ఆభరణాలు కొనడం, ఇంట్లో శుభకార్యాలు చేయడం, పిల్లల్ని బాగా చదివించడం, పిల్లల్ని విదేశాలు పంపడం, ఇలాంటి వాటి పట్ల ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశాలు, గృహాలు కట్టే అవకాశాలు, వ్యాపారాలు పెట్టే అవకాశాలు ఈ సంవత్సరం బాగా ఉన్నాయని అర్థం చేసుకోండి. పెద్ద పెద్ద కార్లు కొనడం కానీ, లగ్జరీ వాహనాలు కొనడం కానీ, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, గృహోపకరణ వస్తువుల పట్ల ఈఎంఐల ద్వారా కానీ, క్రెడిట్ కార్డుల ద్వారా కానీ కొండాలు, ఇలాంటి అవకాశాలు బాగా కనపడుతున్నాయి. కాకపోతే మితిమీరిన రుణాలు చేయకండి. ఈ సంవత్సరం అవసరమైన వస్తువు కొనుగోలు చేయడంలో తప్పులేదు. భగవంతుడు మనకి ఇచ్చింది అనుభవించడానికే, దాచేసుకోవడానికి కాదు. కానీ భవిష్యత్తులో దానివల్ల మనం దెబ్బతినకుండా మనకు సెక్యూరిటీగా ఉందా అనే పరిస్థితులు ఆలోచించుకుని మీ స్థాయికి తగ్గ వాహనాలు కానీ, వస్తువులు కానీ కొనుక్కోవచ్చు. ఈ సంవత్సరం అప్పుల బాధలు ఎక్కువ కనపడుతున్నాయి, రుణ బాధలు కనపడుతున్నాయి. అంటే రుణం మనకి ఉపయోగపడే రుణం అయితే పర్వాలేదు, దానివల్ల మన భవిష్యత్తులో బాగుంటుంది, దానివల్ల మనకు ప్రయోజనం ఉందనుకునే రుణం చేయొచ్చు ఈ సంవత్సరం. కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్త తీసుకోండి. దుబారా ఖర్చులు చేయకండి. అనుకోని ఖర్చులు ఎక్కువగా కనపడుతున్నాయి ఈ సంవత్సరం. చేత ఎక్కువ జాగ్రత్త డబ్బుల విషయంలో. కానీ మిగతా అన్ని విషయాలు బాగుంటుంది, ఏం పర్వాలేదు. రాజపూజ్యం 3, అవమానం కూడా 3గానే కనపడుతోంది. ఈ సంవత్సరం మెచ్చుకునే వాళ్ళు తక్కువగానే ఉన్నారు, ఇబ్బంది పెట్టేవాళ్ళు తక్కువగానే ఉన్నారు. కాబట్టి పెద్దగా ఏం భయపడిపోవాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా వ్యవహారం చేసుకోండి. ప్రజలని ఏం పట్టించుకోకండి. ఎవరన్నా నెగిటివ్గా మాట్లాడినా, ఎవరైనా మీ మీద అవహేళన చేసినా, ఎవరన్నా కొంచెం ఎక్కువ ఇబ్బంది పెడదామని ట్రై చేసినా కూడా మీరేంటంటే మీ పని మీరు శ్రద్ధగా చేసుకోండి తప్ప కక్షాకారమ్యాలు, కోపతాపావేశాలు వాటి జోలికి వెళ్ళకండి. తద్వారా ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఏ రిస్క్ ఉండదు. మీరు ఎవరి జోలికి వెళ్ళకండి. ఎవరన్నా మీ జోలికి వస్తే మాత్రం వదలకండి. అది ప్రధానమైన విషయం. ముందు మీరు ఎవరి దగ్గరికి వెళ్ళకండి. మీకు ఈ సంవత్సరం ఏ రిస్క్ ఉండదు. ఈ సంవత్సరం ఏమ్మా? ఈ సంవత్సరం గోచారం చూసుకున్నట్లయితే కనుక ఈ గురుడు ఈ సంవత్సరం జూన్ 1వ తారీఖు దాకా కూడా దశమ స్థానంలో, తర్వాత జూన్ 2వ తారీఖు నుంచి ఏకాదశ స్థానంలో సంచారం చేస్తాడు. శని సంవత్సరం అంతా కూడా సప్తమ స్థానంలో సంచారం చేస్తూ ఉంటాడు. రాహుకేతులు ఈ సంవత్సరం డిసెంబర్ 5వ తారీఖు వరకు కూడా సప్తమ జన్మస్థానంలో సంచారం చేసి డిసెంబర్ 6వ తారీఖు నుండి షష్ఠ వ్యయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కారణంగా వీళ్ళకి ఎలా ఉండబోతుంది అయ్యా అన్నట్లయితే కనుక చాలా అనుకూలమైనటువంటి ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. గ్రహాలు చాలా యోగకాలంగా కనపడుతున్నాయి. ప్రతి పనిలోనూ కూడా శ్రద్ధగా చేస్తారు. సక్సెస్ అవ్వాలన్న తాపత్రయం, ఎదగాలన్న తాపత్రయం, సంపాదించాలన్న తాపత్రయం, కోరికలు తీర్చుకోవాలన్న తాపత్రయం, పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలని తాపత్రయం బాగా పెరుగుతుంది. ఆగిపోయిన పనులు ఎదరికి వెళ్ళడం, ప్రతి పనులను దిగ్విజయత్వాన్ని సాధించుకోవడం, మానసిక పరిపక్వత తెచ్చుకోవడం, వ్యక్తులతోటి రిలేషన్లు పెంచుకోవడం, సంబంధ బాంధవ్యాలు పెంచుకోవడం, కుటుంబపరమైనటువంటి తగాదాలు తగ్గించుకోవడం, అందరితోటి కూడా సమైక్యంగా మెరగడానికి ప్రయత్నం చేయడం ఈ సంవత్సరం బాగుంటుందని చెప్పచ్చు వీళ్ళకి. అలాగే కొత్తగా వీళ్ళు మార్చుకోవడానికి, వీళ్ళలో ఉండే చెడు లక్షణాలు మార్చుకోవడానికి, చెడు వ్యసనాలు తగ్గించుకోవడానికి, చెడు అలవాట్లు తగ్గించుకోవడానికి, ఆరోగ్యం బాగుపరుచుకోవడానికి, దీర్ఘకాలిక రోగాలు తగ్గించుకోవడానికి ఎక్కువ ప్రత్యేక శ్రద్ధ పెడతారు. వీళ్ళ ఆరోగ్యం గురించే బాగా ఎక్కువ తాపత్రయపడతారు ఈ సంవత్సరం. వ్యాయామాలు చేయడం, మంచి ఆహారం తినడం, బయట ఫుడ్లు మానేయడం, జంక్ ఫుడ్లు, ఆయిల్ ఫుడ్లు మానేయడంతో పాటుగా ఎక్కువగా ప్రత్యేకంగా వ్యాయామం పట్ల, అలాగే మానసిక స్థితి పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టినట్లయితే వీళ్ళు ఆరోగ్యం చాలా బాగుపడుతుంది. పెద్ద పెద్ద రోగాలు తగ్గుతాయి, దీర్ఘకాలిక రోగాలు తగ్గుతాయి, ఎక్కువ స్ట్రెంత్ పెంచుకోగలుగుతారు, నీరసము నిస్సత్వ తగ్గించుకోగలుగుతారు. అలాగే పెద్ద పెద్ద శస్త్రచికిత్స అవకాశాల నుంచి బయటపడగలిగే అవకాశాలు ఉంటాయి వీళ్ళకి. కాబట్టి ఏదేమైనా ఈ సంవత్సరం చాలా యోగకాలంగా ఈ సంవత్సరం ఉండబోతుంది. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాలి వీళ్ళు. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? విద్యార్థులకి ఈ సంవత్సరం నెగ్లజెన్సీ తగ్గుతుంది. మంచి విద్యార్థులతోటి సమైక్యంగా ఉండి మంచి స్నేహితులతో కలిపి చదువు పట్ల ఆసక్తి పెంచుకుంటారు. ప్రేమ కలాపాలకి, కామపరమైన కోరికల్ని తగ్గించుకోగలుగుతారు. తప్పులు సరిదిద్దుకుంటారు.
ఇప్పటిదాకా చేసిన తప్పులు, పెద్దల యొక్క మాట వినడం, కాలేజీలో అధ్యాపకులు లెక్చరర్స్ చెప్పిన మాట వినడంతో పాటుగా చదువు యొక్క గొప్పతనం బాగా తెలుస్తుంది. పోటీతత్వంతో చదవడం, తోటి విద్యార్థులతో పోటీ పడడం, మంచి ర్యాంకులు సంపాదించుకోవడానికి, మంచి మార్కులు సంపాదించుకోవడానికి తాపత్రయపడడం, అలాగే కొత్త కొత్త కోర్సులు జాయిన్ అవ్వడం కానీ, లేదా ఏదైనా విద్యుత్పరమైనటువంటి వ్యవహారాలకు సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్కి సంబంధించినటువంటి కోర్సులు అలాంటివి చేయడం కానీ, కంప్యూటర్ కోర్సులు చేయడం కానీ వీళ్ళకి బాగా రాణిస్తుంది. ఆర్టిఫిషియల్ కోర్సులు విద్యల పట్ల బాగా రాణిస్తారు. విఎఫ్ఎక్స్లు లేదా ఎఫెక్ట్స్కి సంబంధించినటువంటి విద్యల్లోనూ బాగా రాణిస్తారని చెప్పచ్చు. బాగా అద్భుతమైనటువంటి చాకచక్యత కనపడుతుంది విద్యార్థుల్లో. పరీక్ష ఉత్తీర్ణతలు బాగా పెరుగుతాయి ఈ సంవత్సరం. మరి పెట్టుబడులు పెట్టాలన్నా, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకునే వారికి ఎలా ఉంటుందంట? పెట్టుబడులు పెట్టే వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం మంచి పెట్టుబడులు, బంగారం మీద పెట్టుకోండి, భూముల మీద పెట్టుకోండి, వ్యాపారాల మీద పెట్టుకోండి, చక్కని లాభాలు ఉంటాయి. అలాగే ఈ సంవత్సరం రియల్ ఎస్టేట్లోను వాటిలోనూ బాగా ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. అయితే ట్రేడింగ్లు, షేర్లో డబ్బులు పెట్టేవాళ్ళు మాత్రం 1-10 సార్లు జాతకాలు చూపించుకోండి. జాతకాలు బలం ఉంటేనే పెట్టుబడి పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. తద్వారా మీరు రిస్క్ లేకుండా, నష్టం లేకుండా లాభాలు అయితే పొందగలుగుతారు. మిగతా అన్ని రంగాల్లోనూ కూడా ఆచితూచి వ్యవహారం చేసినట్లయితే కనుక ఈ సంవత్సరం బాగుంటుందమ్మా. వ్యాపారాల్లో కూడా కొత్త వ్యాపారాలు ప్రారంభించవచ్చు. ఉన్న వ్యాపారాలు మార్పులు అనుకూలిస్తాయి. మరి రైతులకు ఎలా ఉంటుందంటే? రైతులకి ఈ సంవత్సరం 2 పంటల్లోనూ స్వల్ప లాభాలు కనపడుతూ ఉన్నాయి. నూతన ఉత్సాహంతో వ్యవసాయం చేయగలుగుతారు. కొత్త పంటలు మార్చగలుగుతారు. కొత్త వినూతన పద్ధతిలో ఆర్గానిక్ వ్యవసాయం చేయడం కానీ, లేదా వర్మీ కంపోస్ట్ లాంటివి బాగా వాడుకుని రసాయనాలు తగ్గించడం కానీ, ఇలాంటి వాటి పట్ల వ్యవసాయం చేసినట్లయితే పంట లాభాలు బాగా కనపడుతున్నాయి. ముఖ్యంగా ధాన్యాల కన్నా కూరగాయల వ్యాపారాలకు ఎక్కువ వ్యవసాయానికి ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి. కూరలు బాగా తిని వాళ్ళు పెరుగుతారు ఈ సంవత్సరం. కాబట్టి కూరలు పండించడానికి ఎక్కువ ప్రయత్నం చేయండి. మరి సంతాన యోగం ఉందంటారా? సంతాన ప్రయత్నాలు చేయొచ్చు ఈ సంవత్సరం. ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు కానీ, లేదా మెడిసిన్స్ వాడే వాళ్ళకి, సరోగసి ప్రయత్నాలు చేసే వాళ్ళకి సంతాన యోగ్యతలు బాగా కనపడుతూ ఉన్నాయి. న్యాచురల్గా సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి నార్మల్ డెలివరీలు అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. పుత్ర సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి ఈ సంవత్సరం పుత్ర సంతాన యోగ్యత ఉంది. అయితే జాతకంలో పుత్ర సంతానానికి ఇద్దరు జాతకాల్లోనూ గురుబలం ఉందా లేదా, కుజబలం ఉందా లేదా, కొన్ని రకాల బలాలు కావాలి. దీనికనే కాదు, ఉద్యోగానికి, వివాహానికి, సంతానానికి, దేనికైనా సరే పర్సనల్ జాతకంలో కూడా గోచారంతో పాటుగా జాతక బలం ఉండాలి. అంటే లగ్న బలం బాగుండాలి. దశలు ఏం నడుస్తున్నాయో తెలుసుకోవాలి. దానికి ఏంటంటే మాకు ఫోన్ చేస్తే మాకు డేట్ ఆఫ్ బర్త్లు అవి చెప్తే మేము జాతకాలు చూస్తాం. చూసి పర్సనల్ జాతకంలో కూడా గ్రహ బలాలు ఉన్నాయి లేదా, ఏ దశలు బాగున్నాయి, ఏ దశలు బాగోలేవు, ఏ నిర్ణయాలు తీసుకోవాలి, ఏ మార్పులు తీసుకోవాలి జీవితంలో చెబుతూ ఉంటాం. అదే ఏదో దోషాలు ఉంటే పరిహారాలు చెప్తూ ఉంటాం. అవి చేసుకుంటూ ఉన్నట్లయితే కనుక వీళ్ళు తొందరగా విజయం పొందగలుగుతారు, తొందరగా సక్సెస్ అవుతారు, తొందరగా వీళ్ళ జీవితంలో కోరిన కోరికలు తీరతాయి. కాబట్టి ఖచ్చితంగా అందరూ జాతకం చూపించుకునే ప్రయత్నం చేయండి. చేసుకున్నట్లయితే ఈ సంవత్సరం మీరు అన్నట్టుగా చక్కని సంతాన యోగ్యత కనపడుతుందమ్మా. మరి గృహయోగం, వాహన యోగం ఉందంటారా? ఈ సంవత్సరం గృహం కట్టాలనుకున్నా, కొనాలనుకున్నా కూడా చాలా అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అంటే మీకు ఏదైనా సరే స్థలం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నా, ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వాలు ఇచ్చే స్థలాల కోసం ప్రయత్నం చేసినా వస్తాయి. పెద్దల ద్వారా సంక్రమించవలసిన ఆస్తులు సంక్రమించడం, వాటి ద్వారా సంక్రమించే గృహాలు సంక్రమించడం, ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే గృహాలు సంక్రమించడంతో పాటుగా లోన్లు బాగా మంజూరై గృహాలు కట్టుకోగలగడం, ఒక గృహంలో వాళ్ళు 2 గృహాలు కొనడం కానీ, కట్టడం కానీ, స్థలాలు కొనడం కానీ, పొలాలు కొనడం కానీ, ప్రాపర్టీస్ కొనడం కానీ, లేదా ఏదైనా ఇన్వెస్ట్మెంట్లు చేయడం కానీ, అగ్రికల్చర్ ల్యాండ్లు కొనడం కానీ బాగా కలిసి వస్తుంది ఈ సంవత్సరం. ఎక్కువ పెట్టుబడులు గృహాల మీద పెట్టచ్చు. లోన్లు కూడా మంజూరు అవుతాయి వీళ్ళకి. మరి ఉద్యోగస్తులకి, నిరుద్యోగులకి ఉద్యోగం మారాలి అనే ఆలోచన ఉన్న వారికి ఈ ఏడాది ఎలా ఉంటుందంటారు? ఉద్యోగస్తులకి అయితే యోగకాలంగా కనపడుతుంది. ఉద్యోగ అభివృద్ధి కనపడుతుందని చెప్పచ్చు. ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. ఉద్యోగంలో స్థాన బదిలీలు, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, కోరుకున్న ప్రదేశానికి ఉద్యోగ బదిలీలు, ట్రాన్స్ఫర్లు, కోరుకున్న వాళ్ళకి ట్రాన్స్ఫర్లు కూడా కనపడుతున్నాయని చెప్పచ్చు. ఈ సంవత్సరం ప్రధానంగా ఉద్యోగంలో చేసే వాళ్ళందరికీ కూడా అధికారిక మన్నన, అంటే బాగా జాబ్ చేస్తున్నాం అని కానీ, లేదా జీతాలు పెరగడం కానీ, శుభవార్తలు వినడం కానీ, విదేశాల్లో ఉద్యోగాలు సంపాదించడం కానీ బాగా అవకాశం కనపడుతుంది. కాబట్టి ఉద్యోగస్తుల యోగకాలం, విదేశాల్లో ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా కలిసి వస్తుంది ఈ సంవత్సరం. ఉద్యోగాల్లో మార్పులు కనపడుతున్నాయి. ఉద్యోగం మారడం వల్ల లాభాలు ఉన్నాయి. మంచి ఉద్యోగ అవకాశాలు అయితే మాత్రం వస్తాయి ఈ సంవత్సరం. వివాహ యోగం ఉందంటారా? మరి బ్రహ్మాండంగా వివాహ యోగం కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వాళ్ళకి, వివాహం అవ్వక బాధపడుతున్న వాళ్ళకి, ఎప్పుడు వివాహం అవుతుందా అని ఎదురు చూసే వాళ్ళందరికీ వివాహ యోగ్యాలు ఉన్నాయి. పెద్దలు కుదిర్చిన వివాహాలు ఉన్నాయి. ప్రేమ పెళ్లిళ్ళు కూడా జరిగే అవకాశం బాగానే కనపడుతోంది. అలాగే ఇంట్లో తల్లిదండ్రులు కూడా పిల్లల పెళ్లి కోసం ప్రయత్నాలు చేస్తుంటే ఈ సంవత్సరం వివాహ యోగ్యత బాగానే కనపడుతుంది. కాబట్టి జాతక పరీక్షలను బాగా చేయించుకుని డప్పిన జాతకాలు చూసి వివాహం చేసుకోవచ్చు. కంగారు పెళ్లిళ్ళు చేయకండి ఈ సంవత్సరం. ప్రేమ వివాహాల కోసం కూడా ప్రయత్నం చేసేవారు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే ఏదో ఎక్కడికో వెళ్ళిపోయి పెళ్లిళ్ళు చేసుకోవడం మంచిది కాదు. కొంచెం జాగ్రత్తగా మీ ఇంట్లో వాళ్ళు ఒప్పించుకోవడం ప్రయత్నం చేసినట్లయితే లేటుగా ఒప్పుకుంటారు. పెళ్లిళ్ళు అవుతాయి. విడిపోయిన భార్యాభర్తలు కలుస్తారు. విడిపోయిన ప్రేమికులు కలుస్తారు. విడాకుల దాకా వెళ్ళిపోయి కోర్టుల దాకా వెళ్ళిన భార్యాభర్తలు కూడా
తిరిగి మళ్ళీ ఒకళ్ళొకరు అర్థం చేసుకుని ఎందుకు వచ్చిన గొడవలకు మళ్ళీ కలుసుకునే అవకాశాలు ఈ సంవత్సరం ఉండబోతున్నాయి. కాబట్టి కలయికలు భార్యాభర్తల మధ్య కనపడుతున్నాయి. అలాగే కామపరమైన కోరికలు బాగా పెరుగుతాయి. పరస్త్రీ వ్యామోహాలు బాగా పెరిగిపోతాయి. కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా యుక్త వయసులో ఉన్నవాళ్ళు తప్పులు చేసే పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం నిందారోపణలు కనపడుతున్నాయి. స్త్రీలకి ఇరుగు పొరుగు వారితోటి జాగ్రత్తగా ఉండాలి. చెయ్యని తప్పుకు నిందారోపణలు, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడాలు ఇవన్నీ కనపడుతున్నాయి. కాబట్టి వ్యక్తులతో జాగ్రత్త. స్త్రీలు పరపురుషులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. వాళ్ళు లోకుగా తీసుకుని మిమ్మల్ని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. బ్లాక్ మెయిల్ గురయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబంలో భార్యాభర్తల మధ్య మైత్రి కనపడుతోంది. విడిపోయిన భార్యాభర్తలు కలవడం కానీ, ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోవడం కానీ, శారీరకపరమైన కోరికలు బాగా తీర్చుకోవడం, పిల్లల యందు బాధ్యత వహించడం, కుటుంబ బాధ్యతలు వహించడం. ఇంట్లో మగవాళ్ళకైతే కనుక కుటుంబ బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ పెరగడం, పెద్దలను గౌరవించడం, అలాగే కుటుంబంలో అన్నదమ్ములతో ఎక్కల చెల్లెళ్ళతోటి వివాదాలు పరిష్కరించుకోగలగడం, ఆస్తి వివాదాలు పరిష్కరించుకోవడం, శుభకార్యాల్లో పాల్గొనడం, అలాగే కుటుంబ శుభకార్యాలకు సంబంధించి ప్రోత్సాహం, అంటే వీళ్ళే ఏదైనా శుభకార్యాల్లో ఎక్కువగా నిమగ్నం అవ్వడం, ఎంకరేజ్ చేయడం, వీళ్ళ వల్ల పెళ్ళిళ్ళు జరగడం, శుభకార్యాలు జరగడం ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. కాబట్టి కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలు, ప్రయాణాలు, విహారయాత్రలు, విదేశీ యాత్రలు కూడా బాగా అనుకూలిస్తున్నాయి. కాబట్టి సంతోషకరంగా కుటుంబంతో అయితే జీవితాన్ని గడుపుతారు వెళ్ళి. మరి రాజకీయ రంగంలో ఉన్న వారికి, సినీ కళాకారులకు ఎలా ఉంటుందంటారు? రాజకీయ రంగంలో ఉండే వారికి నూతన ఉత్సాహం, ప్రోత్సాహం కనపడుతోంది. ప్రజా ఆదరణ కనపడుతోంది. పేరు ప్రఖ్యాతులు బాగా వస్తాయి. అలాగే పదవులు, నామినేటెడ్ పదవులు పొందగలిగే అవకాశాలు ఉన్నాయి. ఎలక్షన్స్లో పాల్గొనే వారికి భారీ మెజారిటీతో విజయాలు కనపడుతూ ఉన్నాయి. కానీ జాతకంలో బలం ఉందా లేదో చూసుకోవాలి దానికి కూడా. కానీ రాజకీయ పరంగా అభివృద్ధి, ఎదుగుదల, ఉత్సాహం కనపడుతున్నాయని చెప్పొచ్చు. ప్రత్యర్థులను సరైన సమయంలో సరైన జాగ్రత్తగా తిప్పి కొట్టగలుగుతారు. అలాగే కళారంగంలో ఉన్న వారికి, టీవీ మీడియాలో ఉన్న వారికి, లేకపోతే సినిమా మీడియాలో ఉన్న వారికి అందరికీ కూడా నూతన ఉత్సాహము, కొత్త వ్యక్తుల పరిచయాలు, ప్రొడ్యూసర్లు బాగా డబ్బులు ఇవ్వడాలు, పెండింగ్ డబ్బులు రావడాలు, విజయాలు బాగా కనపడుతున్నాయి. ఓటీటీ ప్లాట్ఫామ్స్లో రిలీజ్ అయిన వెబ్ సిరీస్లకి, సినిమాలకి మంచి విశేష ఆదరణ లభించడం, అనేక భాషలలో వీళ్ళకి పేరు ప్రఖ్యాతులు రావడం, అనేక భాషల్లో అవకాశాలు రావడం కూడా జరిగి వచ్చే మంచి ఉత్సాహాన్ని, మంచి ప్రోత్సాహాన్ని పొందగలుగుతారని చెప్పొచ్చు. ఈ సంవత్సరం విజయం పొందుతారని చెప్పొచ్చు. మరి ఈ సంవత్సరం అంతా ఏ దైవారాధన చేస్తే బాగుంటుందంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి రాహువుకి, కుజుడికి, శనికి, గురుడికి జపాలు చేయించుకోవడంతో పాటుగా లక్ష్మీ గణపతి